గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. మీరు పోలీస్ అవ్వాలి అని ఎప్పుడైనా కలగన్నారా? అట్లాగే ఇలాంటి నోటిఫికేషన్ కోసం ఎప్పటి నుంచో కోచింగ్ అనేది తీసుకొని ప్రాపర్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారా? మీరు ఒక నికాసైన పోలీస్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియో మీ అందరికీ నండి. సో వై టు లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ చూస్తున్న అందరికీ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. 80% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే నాకు మోటివేషన్ అనేది ఉంటుంది. అట్లాగే మన వీడియోస్ని లైక్ కూడా చేస్తే యూట్యూబ్ అల్గారిథం ప్రకారం అది ఎక్కువ మందికి చూపిస్తుంది. సో ఓకే, సో లెట్స్ గో టు ద వీడియో. మనకి నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీటీ అంటే కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ కోసం, మెయిన్లీ కానిస్టేబుల్ అంటే సెవరల్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. కాకపోతే ఎక్సెప్ట్ కానిస్టేబుల్ జీటీ తప్పితే మిగిలిన కొంచెం డొమెసిల్ స్పెసిఫిక్ అంటే వాటి స్టేట్ స్పెసిఫిక్, యూనియన్ టెరిటరీ స్పెసిఫిక్ అనేది ఉన్నాయి. బట్ కానిస్టేబుల్ ఏంటంటే అక్రాస్ పాన్ ఇండియా, సో హైరింగ్ అనేది నడుస్తుంది. సో అందుకోసమే నేను కానిస్టేబుల్ కొంచెం స్పెసిఫై చేసి చెప్పాను అనమాట. సో కానిస్టేబుల్ జీటీకి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో చూస్తే ఇది ఫ్రెష్ నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ రిలీజ్ అవటమే 1/12/2025. సో నిన్ననే రిలీజ్ అయింది. సో నేను ఈరోజు అంటే నేను సెకండ్ వీడియో చేస్తున్నాను, థర్డ్ అప్లోడ్ చేస్తా కాబట్టి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, సో 1/12/2025 అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ మంత్ ఎండింగ్ న్యూ ఇయర్కి ముందు రోజు 31/12/2025 అనేది లాస్ట్ డేట్ అనమాట నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవటానికి. అండ్ ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేశాడు. సో మనకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ 3 months మీరు యుద్ధం చేయాలన్నమాట. హార్డ్ వర్క్ చేసి మీరు యుద్ధం చేయాలి. సో 2 months ఆఫ్ ద టైం పీరియడ్ ఈ రోజు నుంచి చేసుకున్న డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఒకవేళ ఎగ్జామ్ అనేది మార్చిలో పెడితే 3 months ఆఫ్ ద బఫర్ అనేది మీకు దొరుకుతుంది. సో హార్డ్ వర్క్ చేయండి. ఎవరైతే ఇలాంటి వాటిలో డిజైర్ ఉందో ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు. సో గివ్ యువర్ 200%. సో పోస్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ నేను ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది మీకు బ్రీఫ్ ఇచ్చేస్తాను. సో టోటల్గా 25,487 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సారీ, సో ఎడ్యుకేషన్ అనేది 10th పాస్ అయితే చాలు. మాట్రికులేషన్ ఎవరైతే 10th పాస్ అయ్యారో వాళ్ళందరూ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. శాలరీ అనేది 21,700 నుండి 69,100 పర్ మంత్ అనేది ఉంటుంది. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ చెప్పాను డిసెంబర్ 1, లాస్ట్ డేట్ వచ్చేసి 31st డిసెంబర్ 2025. సారీ, మీరు ఏదైనా కరెక్షన్స్ అనేది చేసుకోవాలి అనుకున్న అగైన్ పోర్టల్ అనేది ఓపెన్లో ఉంటుంది. 8/1/2026 నుంచి 10/1/2026 ఈ 4 days టైం స్పాన్లో కరెక్షన్కి పోర్టల్ అనేది ఓపెన్గా ఉంటుంది. సో 2 times మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో బేసికల్లీ అప్లికేషన్ అనేది ఎక్కడ వేయాలరా అంటే అప్లికేషన్ అనేది ssc.gov.inలో అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను దీని నోటిఫికేషన్ లింక్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లికేషన్ లింక్ కూడా. సో కైండ్లీ గో త్రూ అయ్యేసి మీ అప్లికేషన్ అనేది వేసుకోండి. సో బేసికల్గా సౌత్ రీజియన్లో ఏమేమి రీజియన్స్ వస్తాయి అంటే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి అనేవి సౌత్లో కవర్ అవుతాయి. ఇక్కడ చూస్తే మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంది.
16th పాయింట్ రిఫర్ చేయండి. నేను ఇందాక చెప్పినట్టు వేకెన్సీస్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ అంటే జనరల్ డ్యూటీ విల్ బీ ఫిల్డ్ అప్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ రిక్రూట్మెంట్ అనమాట. వేరస్ రిమైనింగ్ అనేది స్టేట్ స్పెసిఫిక్, డొమెసిల్ స్పెసిఫిక్ ఉంటాయి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను, లైక్ ఇక్కడ క్లియర్గా ఇచ్చేశారు మేల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ ఏ క్యాస్ట్ పరంగా ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూపిస్తున్నారు. క్లియర్గా చూడండి. బిఎస్ఎఫ్ అంటే ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. ఎవరైతే బార్డర్లో మన పోలీస్ వాళ్ళు ఉంటారో దాని కిందకు వస్తుంది. సిఐఎస్ఎఫ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఎస్ఎస్బి అంటే సహస్ర సీనా బాల్. మేబీ ఇలాంటివి మన స్టేట్లో అయితే ఉండవు, మోస్ట్లీ ఇన్ ద హిందీ స్టేట్స్. సో నార్త్ బెల్ట్లో ఇలాంటివి అనేది ఉంటాయి. అట్లాగే ఐటీబీపీ కూడా మోస్ట్లీ మన దాంట్లో ఉండదు. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ అనమాట. సో ఇలాంటి మొత్తం 6-7 వాటికి మొత్తం ముందు చెప్పినట్టు 25,487 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇందులో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, మీరేమన్నా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనుకుంటే మీకు ఒక 10% అనేది రిజర్వేషన్ అనేది ఉంటుంది. అట్లాగే మీ స్కూలింగ్లో ఎక్కడైనా మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఉంటే మీకు ఎగ్జామినేషన్లో బేస్డ్ ఆన్ మీకు ఏ సర్టిఫికేట్ ఉందా, లేదంటే బి ఉందా, సి ఉందా అన్న దాని ప్రకారం 2-3-5% ఆఫ్ ద వేరియన్స్ అంటే మీకు కొంచెం అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ప్రాసెస్ అనేది చూస్తే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ సిబిటి అనేది ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి టోటల్గా 60 మార్క్స్ అనేది ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సిబిటి అనేది టోటల్గా 13 లాంగ్వేజెస్లో జరుగుతుంది. మన ఓన్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. సో హ్యాపీగా తెలుగు కావాలనుకున్న వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ అనేది పెట్టుకోవచ్చు. సో 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నేను ముందు చెప్పినట్టు సదరన్ రీజియన్లో ఏమేమి కవర్ అవుతాయంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి కవర్ అవుతాయి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా లైక్ కన్వీనియన్సీ బాగుంది. తెలంగాణ చూస్తే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ఇచ్చాడు. ఆంధ్ర కావాలంటే గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, ఏలూరు, విజయనగరం. కంపారేటివ్లీ తెలంగాణ కంటే ఆంధ్రాలో ఆల్మోస్ట్ అన్ని సర్కిల్స్, అటు వైజాగ్ సైడ్ అయినా, ఇటు కృష్ణా, ప్రకాశం, రాయలసీమ అన్నీ కవర్ చేశాడు. సో ఫీజిబిలిటీ వెళ్ళి రాసుకోవటానికి మనకి ఫీజిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో పోస్టింగ్ అనేది ఎనీవేర్ ఇన్ ద ఇండియా అనేది ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, లైక్ 0.25% ఆఫ్ ద నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఎగ్జామ్ అనేది ఓవరాల్గా 60 minutes అనేది ఉంటుంది. సో 13 రీజనల్ లాంగ్వేజెస్ ముందు చెప్పిన దాని ప్రకారం ఉంటుంది. సో వన్స్ మీకు ఆ కింద ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు చూడండి. నేను ఓన్లీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను. వన్స్ మీరు ఈ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్లియర్ అనేది అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది, లైక్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ లేకపోతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ అంటారు. మేల్ అయితే ఒక రేస్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. 24 minutesలో 5 kilometers మీరు కవర్ చేయాలి. ఫీమేల్ అయితే 1.6 kilometers ఉంటుంది, 8.5 minutesలో అది కవర్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా, అంటే ఇంకా పోలీస్ కాబట్టి మనకి అన్నీ ప్రాపర్గా స్పెసిఫిక్ బాడీ ఆ ట్రైనింగ్ స్టిఫ్నెస్ అనేది ప్రాపర్గా ఉండాలి కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ అనేది ఇచ్చారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్, వెయిట్ ఎంత ఉండాలి, మీ చెస్ట్ బాడీ వెయిట్ అనేది ఎంత ఉండాలి, అదంతా క్లియర్గా ఇచ్చాడు. సో వన్స్ మీరు ఇది క్లియర్ చేసిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కానీ దాంతో ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో షార్ట్ లిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు అయితే మాత్రం 100 rupees అనేది ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అందరూ ssc.gov.inలో మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కంప్లీట్లీ ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి.
సో యా అప్లికేషన్ చాలా లెంతీ ఉంది. నేనైతే మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంకొకసారి రీట్రైట్ చేస్తున్నాను. కానిస్టేబుల్కి మాత్రం రిక్రూట్మెంట్ అనేది ఎనీవేర్ ఇన్ ఏపీ బేస్డ్ ఆన్ ద మెరిట్ అనేదే నడుస్తుంది. రిమైనింగ్ మాత్రం స్టేట్ స్పెసిఫిక్ లేదా యూనియన్ టెరిటరీ డొమసిల్ స్పెసిఫిక్ అనేది ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి గో త్రూ అవ్వండి. ఎవరైతే ఇలాంటి వాటి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్లీ షేర్ చేయండి. ఓకే, సో యా మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.